रे आज मेरे को 5 होना इस तरह अपन नड़ ఆదిలాబాద్ లో రోజు రోజుకు పెరిగిపోతున్న చిన్న పిల్లల కిడ్నాప్ వరుస కిడ్నాప్లు నగరవాసులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అసలు కిడ్నాప్లు జరుగుతున్నాయా? కొద్దిగా పిల్లల్ని బయటకు వెళ్ళాలి, జాగ్రత్త. సరేనా? ఎందుకు వీళ్ళు చిన్న పిల్లలనే టార్గెట్ చేస్తున్నారు? సిటీలో మిస్సింగ్ కేసుల సంఖ్య గడిచిన వారంలోనే 10కి పైగా దాటింది. చిన్న పిల్లలను ఒంటరిగా బయటకు పంపవద్దని ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. ఈ కిడ్నాపర్స్ ను గుర్తించడానికి గవర్నమెంట్ ఇప్పటికే కిడ్నాపర్స్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ను ఆన్ బోర్డ్ చేసింది. ఇక చూద్దాం ఈ టీం కేఐడి ఏం చేస్తుందో. ఇంకేంటి మరి నేను వెళ్ళాలా? ఎడిపోతావు రా ఉండు. మీ ఇన్విజిలేషన్ అయ్యేదాకా అట్లా తిరిగి వస్తా. ఇన్వెస్టిగేషన్ కాదురా, అది ఇన్వెస్టిగేషన్. సార్ వెళ్తా కదా ప్లీజ్. అలా పంపిను రా, ఆడ మనల్ని సరిగా ఫోకస్ చేయనియాడు. సరే సార్. ఎటు పోతావురా? సల్లా వేసేసుకుని ఊసో. మీరున్న చోట ప్రశాంతంగా ఉంటుందా సార్ పండనీకి? మాకు ఎవరికి కూడా డ్రైవింగ్ రాక నేను భరించాల్సి వస్తుందిరా. నాకు 200 ఇచ్చినాం అనుకో, నట థియేటర్కి పోయి సినిమా వస్తా, మీ పని మీద చూసుకో. డ్రైవర్లది మీ డిమాండ్ నడుస్తున్నాయరా, పట్టు పో తీసుకో. ఇప్పుడు మనం ఎందుకు వచ్చినామో తెలుసుగా ఇక్కడికి. ఎందుకు వస్తాం? తీసుకొచ్చినామని వచ్చినాం. ఏమన్నారా? అది సార్ ప్లాట్ ఏమన్నా ఉంటుర్రు ఇక్కడ? పాటు కొంతందుకే దిక్కు లేదంటే ఇంకా ప్లాట్లు కొంటానా నేను? పైసలన్నీ ఏం చేస్తున్నారు సార్? సార్కి పుట్టడు బాగిలినా తెలుసా సార్? గట్టిగా మాట్లాడు, ఏదన్నా మాట్లాడితే. సార్ మనం ఇక్కడికి ఎందుకు వచ్చినాం సార్? సిటీలో ఫస్ట్ కిడ్నాప్ జరిగింది ఇక్కడనే. అరే ఏమైందిరా? ఫస్ట్ కిడ్నాప్ ఇన్నేంది కదా, నాకు భయం పడుతున్నది. అరే గింత భయపడేవాడు నీ గోరా జాబ్ ఇచ్చింది మీరే సార్. అలా నీ పిలిచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయండి. ఆ పాప తప్పిపోయింది ఈయన్ని. ఎందుకు సార్ మీరు ఇంటికి పోతారా? లేదు. ఎందుకు? ఏం లేదు సార్, మా అమ్మని ఇన్వెస్టిగేషన్ చేయమన్నారైతే మీరు ఉండరేమో అనుకున్నా. నేను ఉంటా, నువ్వు నన్ను అంతా బతిలాడే అవసరం లేదు. ఉంటా అక్కడ. ముఖంలో నా చెప్పు సార్ ముంగటే మన దొరుకుతాయి దగ్గర. ఎందుకు దొరికితే అమ్ముకుంటావా సార్? సాక్ష్యాల కోసం సార్. బాక్సులు ఎందుకు ఆల్రెడీ ఉన్నాయి కదా. ఒరిగే కుక్క కరవది, కరిచే కుక్క మొరగది. మాట్లాడితే పని కాదు, పని చేస్తే పని అవుతుంది. లెంకుర్రి. ఆడు మొరిగే కుక్క, మనం కరిచే కుక్కలం. హలో, చెప్పు బంగారం. తిన్నావా? తినలేదు, తిన కూడా. నీతో మాట్లాడగా కడుపు నిండిపోయింది. నీళ్లు తాగు మరి. మా సాగర్ అయిపిస్తున్నాడు ఇక నీళ్లు. సరే బాయ్, తర్వాత మాట్లాడదాం. సరే బాయ్ బంగారం. ఇవ్వాలి సార్ ఫోన్ లో. నా గర్ల్ ఫ్రెండ్. అబ్బా, నీకు కూడా గర్ల్ ఫ్రెండ్ ఉందా? అరే నేను మనిషిని కదా. నీకు అట్లా కూడా అనిపిస్తుందా? కమాన్ సెర్చ్ స్టార్ట్ చేయండి. సార్ గూగుల్ ఓపెన్ చేసి ఏం సెర్చ్ చేయాలి?
వాటి మీద ఆధారాలు లేకండి. సరే సార్. ఏమైంది సార్ మొత్తం వెతికినాం సార్, నో ప్రూఫ్స్. మరి కవర్లో ఏమేసావు? వెంట్రుకలు సార్. అవెందుకు? చికెన్ టెక్కలకు బోలో ఉంటుంది సార్. సరే ఆఫీస్కి పోదాం. సార్ కార్ వెళ్ళిపోయింది, ఎట్లా వెళ్తాం? ఏదైనా ఆటో మాట్లాడదాం. हेलो अन्ना, 5 होगा. और रे क्या సరిపోవు, ఇంకా కావాలి. సార్ అసలు ఈ పిల్లల్ని ఎందుకు టార్గెట్ చేస్తారు కిడ్నాపర్స్? అదే అర్థం కావట్లేదు. ఇలాగానే మనం పట్టుకోవాలి సార్. ఏం పట్టుకుంటావు సార్? కిడ్నాపర్స్. ఓ, నేను ఇంకేమో అనుకున్నాను. సిటీలో కిడ్నాప్స్ ఇప్పటికే 10కి పైగా దాటినాయి. పైనుండి బాగా ప్రెజర్ ఉన్నాయి. సార్ నా దగ్గర ఒక ఐడియా ఉంది సార్. ఏందో చెప్పు. సార్ ఒక లొకేషన్లో చిన్నపిల్లల్ని పెట్టి నిజంగానే కిడ్నాపర్స్ వస్తారో లేదు చూద్దామా సార్? అది కాని పని. సిటీలో ఎంతో మంది చిన్నపిల్లలు బయట ఆడుకుంటూ ఉంటారు. వీళ్ళ దగ్గరికి వస్తారని గ్యారెంటీ ఏంది? సార్ ఒక 10 నిమిషాలు పర్మిషన్ ఇస్తే ఫోన్ మాట్లాడుకుని వస్తా సార్. ఎవరితో మాట్లాడుతావు? ఇంకెవరికి సార్? గర్ల్ ఫ్రెండ్ తోటి మాట్లాడతాడు. నీకు ఒక విషయం చెప్తా, వింటావా సతీష్? చెప్పండి సార్. దగ్గర ఒక పక్క చిన్నపిల్లలు కిడ్నాప్ అవుతున్నారు, పేరెంట్స్ అందరు బాధపడుతున్నారు. పిచ్చి కుక్కలు లెక్క మనం కిడ్నాపర్స్ కోసం తిరుగుతున్నాం. ఇంత టెన్షన్ లో నీకు లవర్ తో ఫోన్ మాట్లాడాలనిపిస్తుంది? కొంచెం సిగ్గునా నీకు? అదే ఉంటే నీ దగ్గర ఎందుకు పని చేస్తుండే? సార్ ఫోన్ చేయండి కదా, మాట్లాడుకొని. మనకు లేరా పెళ్ళాలు లవర్లు? నాకైతే లేదు సార్ లవర్ అయితే. నీకు లేదా నువ్వు చెప్పబడుతుందా? మాకు చూస్తేనే అర్థమవుతున్నాయి కదా. సరే సార్, నేను మాట్లాడా. అయితే మనం ఇప్పుడు ఏం చేద్దామంటారు సార్? సిటీలో ఉన్న సీసీటీవీ కంట్రోల్ రూమ్ పోయి అన్ని కెమెరాలు చెక్ చేద్దాం. నేను లోపలికి వెళ్ళి చెక్ చేయండి. నేను ఇంకా వెయిట్ చేస్తాను. సరే సార్. దొరికిందా ఏమైనా? నిమ్మకైతే ఉంది సార్. సార్ కిడ్నాపర్స్ తెలియదు, సీసీ కెమెరా లేని దగ్గర కిడ్నాప్ చేశారు సార్. వాడు ఎవడో దొరకాలా ఆయనకు ఉంటది. అందరికి ఉంటాయి సార్. అది ఏమని? అదే సార్, దొరికిన వాళ్ళందరికి మన చేతి ఉంటుంది. సరే నడు. అన్నా అట్లా మొత్తం అలర్ట్ అయిందన్న, చాలా కష్టంగా ఉందన్న. ఎంత కష్టమైనా నాకు కావాలా. పెద్ద డీల్ మాట్లాడినా నేను కావాలా, నాకు కావాలా. ఓనా మేరకు ఓనా. సార్ థర్డ్ కిడ్నాప్ ఇక్కడే జరిగింది సార్. సార్ ఆధారాలు ఏమైనా వెతకమంటారా? కిడ్నాపర్లు ఆధారాలు ఎత్తినట్టు ఎక్కడా లేదు, కానీ సాక్షి ఉంటే వెతకండి. సార్ ఇప్పుడు సాక్షి పేపర్ ఎందుకు సార్? సాక్షి పేపర్ కాదు, ఎవరైనా ప్రత్యక్ష సాక్షి ఉంటే విలువండి, మాట్లాడదాం. సార్ కిడ్నాప్ జరిగినప్పుడు ఇతను ఇక్కడ ఉన్నానట. ఓకే చెప్పండి, ఇక్కడ కిడ్నాప్ జరుగుతున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు ఆ టైం? సార్ అప్పుడే పాల ప్యాకెట్ కోసం కిరాణా షాప్కి వెళ్తున్నాం. కొన్నావా పాలు? మరి
కొన్నా. వినీత్, సతీష్ ఆయన మొత్తం ఇన్ఫర్మేషన్ అడిగి కిడ్నాప్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ చేస్తాడు. ఓకే సార్. మీరు ఎక్కడుంటారు సార్? మా ఇంట్లో ఉంటా సార్ మీ ఇల్లు ఎక్కడుంది సార్? ఇంటి దగ్గర. అదంతా కాదు సార్, ఆ రోజు మీరు పాల ప్యాకెట్ కోసం వెళ్ళినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? ఏం జరగాలి అది జరుగుతుంది. ఆ రోజు కిడ్నాప్ జరిగిన రోజు ఎంత మంది పిల్లలు ఉండి? మా పిల్లడైతే లేకుండా ఇక్కడ ఎందరు పిల్లలు లేదు సార్. కవన్నీ లెక్క పెట్టుకుంటా కూర్చుండాలి నేను. సార్ అది కాదు సార్, అసలు కిడ్నాప్ అయిన రోజు మీరు చూసిర్రా? ఏ కిడ్నాప్? అరే ఆయన కిడ్నాప్ గురించి ఏం తెలియదు, నాకు అర్థమైంది. ఆయన పంపించాడు పాల ప్యాకెట్ ఏదో కొనుక్కున్నాడు. అంత పొగరు ఉన్న నన్ను పిలిచిండు. నాకు ముందే పాల ప్యాకెట్ టైం అవుతున్నది, నా టైం వేస్ట్ చేసిండు. సార్ అర్జెంట్ గా రమ్మన్నారు, ఏమైంది? కిడ్నాపర్ లొకేషన్ దొరికింది సార్ ఎక్కడ సార్? నేను తీసుకెళ్తా గానీ సాయి ఎక్కడ రాలేదా? సార్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉందంట, అందుకే రాలేదనుకుంటా. సరే మనం కిడ్నాపర్ లొకేషన్ దగ్గరికి వెళ్దాం మేడం. సార్ మాస్క్ తీయమంటారా? ఆ ముసుగు వెనకాల ఎవరున్నారో నాకు తెలుసు, మీకు కూడా తెలియాలి కదా. మాస్క్ తీయండి. సాయి నువ్వా? నేనే. నువ్వేనా కిడ్నాపర్? నేనే కిడ్నాపర్ని. ఇదంతా నేను నమ్మలేకపోతున్నా. నమ్మాలి. సార్ సాయం కిడ్నాపర్ మీకెలా తెలుసు సార్? ఆ రోజు కిడ్నాప్ జరిగిన ప్లేస్ లో ప్రూఫ్స్ కోసం వెళ్తున్నాను. అక్కడ ఒక ప్లేస్ ఎడుతుంది. అది ఎవరు దొరకదు, సాయి.
మనసు చేసుకొని భలే మోసం చేసావు సార్. అట్లా కాదు సార్. ఎందుకు కిడ్నాప్ చేసావు? అసలు పిల్లల్ని ఏం చేసావు? సార్, పేరెంట్స్ అందరూ పిల్లల్ని పట్టించుకుంటున్నారు. వాళ్ళ బిజీ లైఫ్ వల్ల పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అస్సలు చూడట్లేదు సార్. ఇలా కిడ్నాప్ చేస్తే పట్టించుకుంటారా మరి? ఇలా కిడ్నాప్ చేస్తే పేరెంట్స్ పిల్లల్ని భయంతో చూసుకుంటారు, వాళ్ళతో టైం స్పెండ్ చేస్తారు. అందుకే కిడ్నాప్ చేస్తున్నాం సార్. నువ్వు చేసింది మంచి పని అయినా చట్టం ప్రకారం అయితే తప్పే. అవును సార్. అది కూడా నువ్వు కేఐడి టీంలో ఉండి నేరం చేశావు. అవును సార్. ఇప్పుడు ఎలా సార్? ఏం చేద్దాం? తప్పు ఎవరు చేసిందో నేరం అనుభవించాలి కాబట్టి పోలీసులకు ఫోన్ చేసి సార్ మనోడే కదా, వదిలేద్దాం. తప్పు చేసింది నువ్వైనా నేనైనా ఎవడైనా శిక్ష పడాల్సిందే. చాలా పోలీస్. అన్నా మొత్తం 500 కోట్లు రెడీ అయినాయి. అన్ని కోళ్ళు కిడ్నాప్ చేసినా మారా? అవునా? Imagine